యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి ఈ ప్రత్యేక కార్యక్రమాలు, ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి మాటలు మనం వినడానికి, నేర్చుకున్నట్టుకు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, చెప్పబడుతున్న సంగతులు మీరు ప్రేమతో అర్థం చేసుకుని వాక్యమునకు లోబడి దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించాలని మా ఉద్దేశమైనది. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనము గమనిద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగమును ఆలోచన చేద్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకున్న గోరుచున్నాను. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, నాకు సంభవించినవి. పౌలుకి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, శ్రమలు సంభవించాయి. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకోవాలి అని ఫిలిప్పీ సంఘానికి మాట తెలియజేశారు. కనుక ఈ యొక్క వాక్య భాగమును బట్టి మనం నేర్చుకునే మాట ఏంటంటే, సువార్త ప్రబలమగుటకు శ్రమలు సూచనగా ఉన్నవి. సువార్త ప్రబలమవ్వాలంటే దానికి సూచన ఏంటంటే శ్రమలు అనే విషయాన్ని పౌలు యొక్క జీవితం మనకి నేర్పిస్తుంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో, వ్యక్తిగతమైన జీవితంలో శ్రమలు వస్తేనే సహించుకోవట్లే. వ్యక్తిగతంగా శ్రమలు కలిగితేనే దేవుని నుండి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కలిగి ఉన్నారు ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారు. కానీ ఇక్కడ పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, నాకు అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు సంభవించాయి. ఒకసారి మనము పౌలు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే, గ్రంథములో ఆయన గూర్చినటువంటి సంగతులు పరిశీలన చేస్తే, పౌలుకి అనేకమైన బంధకములు ఎదుర్కొన్నాడు, అనేకమైన హింసలు ఎదుర్కొన్నాడు, అనేకమైన ఆటంకములు ఎదుర్కొన్నాడు. ఆకలి దప్పిలు కలిగినటువంటి పరిస్థితి పౌలు జీవితంలో చూస్తాం. ఆపదలు చూస్తూ ఉన్నాం. కపట సహోదరుల ద్వారా ఎన్నో కుట్రలు, ఆటంకాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆయన ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ నాకు సమకూడినవి. మనము గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్య భాగాలు ఈ సంగతులను జ్ఞాపకం చేయబడినవి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మరి మనము 23వ వాక్య భాగములను చూసినప్పుడు, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, మరి నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాప్రాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రాణాప్రాయములలోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్ల ఆపదలోను, అన్యజనుల వల్ల ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా, జాగరణములతోనూ ఆకలి దప్పిలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వముతో ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఆయన సంభవించినవి అన్నీ చెప్పలేదు. ఆయన క్రీస్తు యొక్క పరిచర్య కొరకు, సేవ కొరకు, సువార్త కొరకు పౌలుకు సంభవించినవి మీకు తెలుసు అని ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. అవి ఏంటి అని మనం చూసినప్పుడు ఆయన కొన్ని సంగతుల్ని వ్రాశారు. ఈ కొరింథీ సంఘానికి
కొన్ని సంగతులు తెలియజేశారు. ఆపదలు ఎన్ని రకాలుగా ఆయనకు వచ్చినాయి అనేటువంటివి మరి చాలా వివరంగా ఆయన వ్రాయటం జరిగింది. ఆపదల గురించి మాట్లాడితే అనేక పర్యాయములు ప్రయాణములోనూ నదుల్లోనూ ఆపదలు, దొంగల వలనైనా ఆపదల్లోను, నా స్వజనులంటే యోధా జనాంగము ఇశ్రాయేలులు ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరులే కానీ వాళ్ళ కపటం కలిగినటువంటి వారి వల్ల కూడా పౌలు గారికి ఆపదలు సంభవించినవి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి పౌలు జీవితంలో ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఇవన్నీ ఎందుకు ఎదురయ్యాయో మీరు అర్థం చేసుకోవాలని ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. నాకు సంభవించినవన్నీ అని వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ భాగంలో అపోస్తుడైన పౌలు గారు తిమోతికి గుర్తు చేస్తున్నాడు ఈ సందర్భము. అంతియొకయ, ఈకోనియ, లుస్త్రా అని పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడివై నన్ను వెంబడించుతివి. తిమోతి, నీవు నన్ను వెంబడిస్తున్నావు, కానీ అంతియొకయ, ఈకోనియ, లుస్త్రా అనేటువంటి పట్టణాల్లో నాకు కలిగినట్టు హింసలు, అక్కడ ఆపదలు, ఇక్కడ హింసల గురించి మాట్లాడుతూ ఉన్నారు. హింసలను నువ్వు తెలుసుకున్నావు, ఉపద్రవములను తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితి. అట్టి హింసలు సహించితిని, వాటన్నిటిలోండి ప్రభువు నన్ను తప్పించును. కనుక నాకు సంభవించినవి అనే మాటను మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఫిలిప్పీ సంఘముతో. ఈ సమస్యలు, ఈ ఆపదలు, ఆటంకములు, హింసలు ఇవన్నీ కూడా పౌలుకి సంభవించినవని తిమోతి తెలుసుకుని పౌలు గారిని వెంబడించాడు. కొరింథీ 2వ పత్రికలో మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ భాగంలో పౌలు గారు తన వ్యక్తిగత జీవితమును గురించి తెలియజేస్తూ, నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన, గమనించండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషిస్తున్నాను. క్రీస్తు కృప నా మీద నిలిచి ఉండాలని. కనుక ఇక్కడ ఆయన గమనించవలసిన సంగతి ఏంటంటే క్రీస్తు నిమిత్తము ఆయనకి మరి నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు కలిగినవి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ మనము ఫిలిప్పీ పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీ 1వ అధ్యాయము 12వ భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. సహోదరులారా, నాకు సంభవించినవి అనే మాటను మనం చూసాం. 2 కొరింథీ 11వ అధ్యాయము, 2 కొరింథీ 12వ అధ్యాయము, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ భాగంలో ఈ 3 సందర్భాల్లో పౌలుకి కలిగినటువంటి హింసలు, ఆపదలు, అలాగే ఉపద్రవములు, అనేకమైనటువంటి పరిస్థితులు మనం గమనించాం. ఇవన్నీ కూడా ఫిలిప్పీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు ఆయన. సహోదరులారా, నాకు సంభవించినవి. అవి ఎందుకు వచ్చినాయి అంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇప్పుడు ఫిలిప్పీ సంఘము అపోస్తుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని వారు అర్థం చేసుకోవాలి. పౌలు జీవితంలో వారికి ఏం కనపడుతున్నాయి? అనేకమైనటువంటి బంధకములు కనపడుతున్నాయి, ఆటంకములు కనపడుతున్నాయి, ఆకలి దప్పుల పరిస్థితి కనపడుతుంది, ఆపదలు కనపడుతున్నాయి, ఉపద్రవములు కనపడుతున్నాయి. వీటన్నిటిలోనూ ఆయన సహించుకున్నాడు. ప్రభు ఆయన తప్పించాడు. ఎందుకు ఇవన్నీ సమకూడైన సంగతిని ఫిలిప్పీ సంఘస్థులు తెలుసుకోవాలని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకు వాళ్ళు తెలుసుకోవాలంటే మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడిను. అంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలమగటం అంటే మరి సువార్త ఎక్కువగా ప్రకటించబడ్డం, పౌలు సువార్త కొరకు బలపరచబడ్డం, పౌలు సువార్త పరిచయంలో ఆటంకాల్లోంచి విజయం పొందటం, సువార్త పని విస్తరించటం, సువార్త చేయటంలో పౌలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా బలపరచబడ్డం, ఇవన్నీ కూడా సువార్త ఎక్కువగా ప్రబలమగటానికే
సమకూడాయని మీరు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు క్రైస్తవ జీవితంలో క్రీస్తు నిమిత్తము శ్రమలు వస్తే మనం భయపడకూడదు. క్రీస్తు కొరకు శ్రమల్ని మనం ఎదుర్కోవలసినటువంటి వారికి ఉన్నాం. నా జీవితాల్లో క్రీస్తు సువార్త కొరకు ఒకవేళ శ్రమలు అనుభవిస్తే అది నీకు ధన్యత. ఎందుకనంటే నా జీవితాలు సువార్త కొరకు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటే తద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పౌలు జీవితం మనకు నేర్పిస్తుంది సువార్త ప్రబలమగు ఎక్కువగా సువార్త పని అవ్వడానికి. అంటే సువార్త పని అవ్వాలంటే ఖచ్చితంగా నా జీవితంలో క్రీస్తు సువార్త కొరకు శ్రమ పడవలసినటువంటి వారికి ఉన్నాం, ఆటంకములు ఎదుర్కోవలసిన వారికి ఉన్నాం. కాబట్టి ప్రభువు సువార్త చెప్తే ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయని మనం సువార్త పని మానేస్తే ఏమవుతుందంటే సువార్త ప్రబలమగట్లేదు. అది దేవుని ఉద్దేశం కాదు. కనుక అపోస్తుడైన పౌలు సంఘానికి మాదిరిగా ఉన్నాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలు నడుచుకోవాలని ఆయన సంఘానికి తెలియజేసినటువంటి మాటలు మన గ్రంథంలో చదువుతూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో మనము 1వ అధ్యాయంలో 12వ వచన భాగాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక పౌలు ఆయనకి సంభవించినవన్నీ కూడా మరి సువార్త ఎక్కువగా ప్రబలమగటానికే సమకూడేని ఫిలిప్పీ సంఘం తెలుసుకోవాలని తెలియజేశాడు. కాబట్టి ఫిలిప్పీ సంఘాన్ని బట్టి మనం కూడా ఏం తెలుసుకోవాలంటే మనకి సువార్త, క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎక్కువగా జరగాలంటే దేవుని పిల్లల జీవితంలో లేదా సువార్థికులు సేవకుల యొక్క జీవితాల్లో ఆటంకాలు వస్తాయని, ఇబ్బందులు వస్తాయని, హింసలు వస్తాయని, బంధకములు వస్తాయని, కొన్ని సందర్భాల్లో ఆకలి దప్పులు కలిగి ఉంటామని ఈ సంగతులు మనం కలిగి ఉండాలి. ఇవన్నీ దేని కొరకు సంభవిస్తున్నాయంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్త పని ఎక్కువగా జరగటానికి. కనుక ఈ శ్రమలకు భయపడి మనము దూరంగా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనము మరి ఎక్కువగా చేసేటువంటి అవకాశం లేదు. కనుక సువార్త కొరకు మనం శ్రమలు అనుభవించవలసిన వారిగా ఉన్నామనే విషయాన్ని గమనించాలి. మనము సువార్త పని కొరకు ప్రయాసపడితే ప్రభు మనం బలపరుస్తాడని పౌలు యొక్క జీవితం మనకి జ్ఞాపకం చేస్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మరి 17వ వచన భాగంలో ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తము, పౌలు గారు చెప్తున్నారు, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తము. పౌలు గారి ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడేటువంటి నిమిత్తము అనే మాట వాడాడు. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సువార్త కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము పౌలు జీవితాన్ని మనం చూస్తాం. పౌలుని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు దమస్కు పట్టణం వెళ్తున్నప్పుడు దర్శనంలో ఆయనకి కలిగినటువంటి దర్శనాన్ని బట్టి 3 దినాలు కంటి చూపు లేక అన్నపానము లేకున్న సందర్భంలో అననీయని పంపించి అననీయతో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనిపించాలో, ఎంత ప్రయాసపడాలో అవన్నీ కూడా అతని ద్వారా నేను చేపిస్తాను, కనుక నువ్వు వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పడం ఈ యొక్క సంగతి మనం చూస్తాం. అంతేకాదు అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో తను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతులు కూడా ఆయన జ్ఞాపకం చేస్తారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచన భాగంలో పౌలు గారు తన జీవితం ఎందుకు అనేటువంటిది అర్థమైంది ఆయనకి. ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని, అన్యజనుల్లో యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించాలని తల్లి గర్భంలో పడినది మొదలుకు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడని పౌలు గుర్తించాడు. కనుక ప్రభునందు ప్రియులారు, ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచన భాగంలో గుర్తు చేస్తున్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి
సువార్త కొరకు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. కాబట్టి ఆ సువార్తను పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తం ఒకవేళ నాకు శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా కూడా ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు అని తిమోతికి గుర్తు చేస్తూ తిమోతిని కూడా బలపరుస్తున్నాడు. అంటే సువార్త కొరకు ఒకవేళ నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆటంకాలు పడుతున్నప్పుడు భయపడద్దు. ఎందుకంటే సువార్త ఎక్కువగా ప్రబలమగటానికి ఇవి సమకూడుతున్నాయని మీరు గుర్తించాలని అటు సంఘానికి, ఆయన వెంబడిస్తున్నటువంటి స్వార్థికులైనటువంటి తిమోతికి కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, పౌలుకి సంభవించినవి దేని కొరకు ఇవన్నీ సమకూడాయంటే మరి సువార్త పని ఎక్కువగా ప్రబలమగటానికి, సువార్త ఎక్కువగా జరగటానికి, సువార్త పని కొరకు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డల్లో విజయాలు పొందుకోవటానికి ఈ శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని పౌలు గారి యొక్క జీవితం మనకి ఒక ఉదాహరణగా మనము గమనించగలుగుతున్నాం. కనుక ఫిలిప్పీ సంఘానికి ఆయన చాలా వివరంగా ఈ మాటలు తెలియజేశాడు. 13వ వచనం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని. ఈ బంధకాలన్నీ ఎందుకొరకు కలిగినవి? క్రీస్తు నిమిత్తము. క్రీస్తు నిమిత్తము కలిగినవని పేతోరియమను సేనలోని వారందరికీ, తక్కిన వారందరికీ స్పష్టమాయను. కాబట్టి వాళ్ళు గమనించారు, ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారు గమనించారటండి. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి, క్రీస్తు నిమిత్తమే కలిగినవని పేతోరియమను సేనలోని వారందరికీ, తక్కిన వారందరికీ స్పష్టమాయను. కాబట్టి వాళ్ళకి చాలా స్పష్టంగా వారు గమనించారు. పౌలు గారికి ఇవన్నీ కూడా ఎందుకు సంభవించినాయంటే క్రీస్తు సువార్త ఎక్కువగా ప్రబలమగటానికి అని వాళ్ళు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వారికి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళేమవరు, భయపడరు. అదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది. కాబట్టి అనేక మంది సహోదరులు మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము కలిగిన వారు ఉన్నారు. నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషమైనటువంటి ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకున్నారటండి. అంటే పౌలు గారికి కలిగినటువంటి ఈ బంధకాలు, ఈ యొక్క ఆటంకములు, ఇబ్బందులు, హింసలు ఇవన్నీ ఎందుకు సమకూడాయి అన్నది ఆనాటి సంఘములో ఉన్నటువంటి వారందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి అందులో అనేక మంది సహోదరులు వారు బహుధైర్యం తెచ్చుకున్నారట, విశ్వాసములో స్థిరపడ్డారు, అలాగే ధైర్యం తెచ్చుకున్నారంట. దేని కొరకంటే దేవుని వాక్యమును ప్రకటించుటకు, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకు అనేక మంది ధైర్యం తెచ్చుకున్నారని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి మనకి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము శ్రమలను బట్టి మనం ఏమవకూడదంటే కృంగిపోకూడదు. శ్రమ దినమును నువ్వు కృంగిని ఎడల చేతగానే వడవుతావు అని బైబిల్ తెలియజేస్తున్నది. శ్రమలు వ్యక్తిగతంగా వస్తున్నాయి, శ్రమలు దేవుని పరిచర్య కొరకు వస్తున్నాయి. కాబట్టి నీ జీవితంలో శ్రమలు కేవలం నీ వ్యక్తిగత జీవితానికి వచ్చిన శ్రమలను బట్టి నువ్వు ఆటంకపడితే, ఇబ్బంది పడితే మరి ప్రభు కొరకు, ఆయన యొక్క పరిచర్య కొరకు, సువార్త కొరకు నీ జీవితంలో ఎప్పుడు ఆయన కొరకు శ్రమ పడతావు. కనుక ఖచ్చితంగా మనము క్రైస్తవ జీవితంలో గమనించాలి. పౌలు యొక్క జీవితం చాలా స్పష్టంగా ఫిలిప్పీ సంఘం అర్థం చేసుకున్నటువంటి స్థితి ఇక్కడ మనకు కనపడుతున్నది. కనుక వారితో పౌలు ఇంకా అనేకమైన విషయములు వ్రాసారు. ఈ శ్రమలు సంభవిస్తున్నాయని మీరు భయపడొద్దు. ఈ శ్రమలు సంభవించడం ఒక మంచి సూచనగా ఆయన తెలియజేశాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగం, నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను. ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడు ఆయన? నా గురించి విన్నారు, తెలుసుకున్నారు, ఈ బంధకాలు ఎందుకు వచ్చినాయో మీకు అర్థమైంది. ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా, ఫిలిప్పీ సంఘానికి మరలా నేను తిరిగి వచ్చి మిమ్మల్ని చూసినా చూడకపోయినా కూడా మీరు ఏ విషయములోనూ ఎదిరించే వారికి బెదరక, మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు. ఈనాడు కూడా మనం ఈ లోకంలో చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తుంటే మనల్ని ఎదిరించేవారు, మనల్ని ఆటంకం, ఇబ్బంది పెట్టేవారు, హింస పెట్టేవారు లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ వాటికి మీరు భయపడొద్దు, ఎదిరించే వారికి మీరు బెదరకూడదు. ఎందుకంటే దేవుని ఉద్దేశమును,
పౌలు జీవితం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మీరు ఎదిరించు వారికి ఏమవకూడదు, మీరు ఏ విషయములో ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. విషయం అంతా మీకు అర్థమైంది. క్రీస్తు నిమిత్తం ఇవన్నీ ఎందుకు కలిగినాయో, దేని కొరకు కలిగినాయో, క్రీస్తు సువార్త ఏ విధంగా ప్రబలమగుతుందో, కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీరందరూ ఎదిరించే వారికి బెదరకుండగా అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. ఈ ఫిలిప్పీ సంఘమును గూర్చి ఇటు వర్తమానము వినాల నేనని ఆలోచన కలిగినని పౌలు చెప్తున్నాడు. మీరందరూ కూడా మరి సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి, ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారు. మిమ్మల్ని గురించి నేను వినులాగున మీరందరూ ఏం చేయాలంటే మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా, ఈనాడు సువార్తకి తగినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా ప్రభునందు ప్రియులారా? మనం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మనం సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఈనాడు సువార్తకు తగినట్లుగా అంటే, సువార్త అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము. అంటే సువార్తలు ఏం చెప్తున్నాం? ప్రభు యొక్క మరణాన్ని చెప్తున్నాం. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి పాపం చేసిన వారందరి కొరకు ప్రభు చనిపోయాడని చెప్తున్నాం. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు. అలాగే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే నిన్ను కూడా మృతుల్లో నుండి పునరుత్థాన శక్తిని నీకు అనుగ్రహిస్తాడని మనం ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే మనం భౌతికంగా చనిపోయినట్లయితే ప్రభు 2వ రాకడలో మరలా మృతుల్లో నుండి మనం లేపుతాడనేటువంటి విషయాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. అయితే ఇప్పుడు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తన అంటే యేసుప్రభు ఎందుకు చనిపోయాడు ఈ లోకానికి అర్థం కాకుండా యేసుప్రభు నమ్మినటువంటి బిడ్డల జీవితాలు ఉంటున్నాయి. వాళ్ళు యేసుప్రభు నమ్మినా అదే జీవితం, నమ్మకపోయినా అదే జీవితాలు చాలా మందివి. నమ్మక ముందు ఎలాగా వాళ్ళ ప్రవర్తన ఉందో నమ్మిన తర్వాత కూడా అట్లాంటి ప్రవర్తనలే కలిగి జీవిస్తున్నారు అనేక మంది. ఉదాహరణకి నమ్మక ముందు అనేక మంది చెడు కార్యాలు కలిగి ఉంటారు. యేసుప్రభు నమ్మిన తర్వాత కూడా అదే చెడు కార్యాలు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేయట్లేదంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించట్లేదు. క్రీస్తు సువార్త అంటే ఏంటి? ఆయన ఎందుకు చనిపోడు నీకు అర్థం అవ్వాలిగా, నిన్ను బట్టి ఇతరులకు అర్థం కావాలి కదా. కనుక క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట. ఆ విధంగా మీరు ప్రవర్తిస్తే అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును. ఎవరికి? మిమ్మల్ని ఎవరైతే ఎదిరిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తున్నారో చూసినేంటో తెలుసా? మీరు క్రీస్తు సువార్త కొరకు ఇలా ప్రవర్తిస్తే, ఇలా జీవిస్తే, శ్రమలను అర్థం చేసుకుని మీరుంటే మిమ్మల్ని ఎదిరించే వారికి, బెదిరించే వారి నాశనమునకు సూచనగా ఉంది. ఏది? మీరు బెదరకుండా ఉండటం. నువ్వు క్రీస్తు సువార్త కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, ఆటంకాలు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు బెదిరిపోకుండా సువార్తకు తగినట్టుగా నీవు నేను ప్రవర్తిస్తే మనల్ని ఎదిరించేవారు నాశనానికి సిద్ధమైపోయారని అర్థం. అది చూచినంటండి. అట్లు మీరు బెదరకుండుట వారి నాశనమునకును మీకు రక్షణయు కలుగుటకు చూచినై ఉన్నది. ఇది దేవుని వలన కలిగిన, దేవుడు ఏర్పాటు చేశాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈనాడు సువార్త కొరకు నీవు నేను భయపడితే, సువార్త కొరకు వస్తున్నటువంటి శ్రమలకి ఆటంకపడినట్లయితే, కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నామంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించలేకపోతున్నాం. పౌలు గారికి అన్ని శ్రమలు ఎందుకు కలిగినాయో దాని ఉద్దేశం ఏంటో ఫిలిప్పీ సంఘానికి చాలా స్పష్టంగా తెలియజేశాడు. అది వారు తెలుసుకోవాలని కోరుకున్నాడు ఆయన. అలా తెలుసుకుని వాళ్ళు ఎలాగుండాలో ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఇది దేవుని వల్ల కలిగినటువంటిదటండి. ఏది? సువార్త కొరకు మీరు శ్రమలను బట్టి బెదిరిపోకుండా, ఎదిరించే వాళ్ళకి లేదా బెదిరించే వాళ్ళకి భయపడకుండా మీరు సువార్త విశ్వాస పక్షమును పోరాడుతూ అందరూ ఒక్క భావంతో ఏక మనసు కలిగినటువంటి వారుగా క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళ యొక్క నాశనం మనకు సూచనగా ఉందంట. కాబట్టి మన యొక్క నిలబడ్డం, మనం ఎదిరించే వారికి ధైర్యంగా బెదరకుండా ఉండటమే అవతల వాళ్ళ నాశనానికి సూచన. ఈ విషయాన్ని దేవుని పిల్లలైన వారు, సేవకులైన వారు చాలా జాగ్రత్తగా గమనించి సువార్త పక్షమున
మనం నిలవలసినటువంటి వారికి ఉన్నామని దైవ గ్రంథం తెలియజేస్తుంది. యాలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటములో మీకు కలిగినందున నాలాగా కొన్ని ఇబ్బందులు ఆటంకాలు మీకు కలిగితే, ఫిలిప్పీ సంఘాన్ని ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి. ఒకవేళ మీకు కలిగితే మీరేమవకూడదు, భయపడకూడదు, బెదిరిపోకూడదు, నా వలే మీరు నిలవాలి. నేను ఎలా క్రీస్తుని పోలు నడుచుకున్నానో మీరు కూడా అలాగే నన్ను పోలు నడుచుకోవాలని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 30వ వచన భాగంలో మాట్లాడుతున్నాడు, ప్రభునందు ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. కేవలం మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేసి అక్కడతో అయిపోయింది అనుకోద్దు మీ జీవితాలు. కేవలం విశ్వాసాలుగా విశ్వాసం ఉంచాం అంతవరకు అనుకోద్దు. మీరు యేసు ప్రభు నమ్ముకున్నాం సరిపోయింది అనుకోవద్దు. విశ్వాసం ఉంచడంతో పాటుగా ఆయన పక్షమున మీరు శ్రమపడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. కాబట్టి క్రీస్తు పక్షాన క్రీస్తు నిమిత్తము పౌలు శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలు దేని కొరకంటే క్రీస్తు సువార్త ఎక్కువగా ప్రబలమగటానికి. మరి ఈనాడు సంఘం ఉంది. సంఘములో ఉన్నటువంటి మీరు నేను కూడా మనం ఖచ్చితంగా క్రీస్తు సువార్త కొరకు శ్రమ పడితే క్రీస్తు సువార్త ఏమవుతుందంటే ప్రబలమగుతుంది. ఆ శ్రమల్లో మనం నిలిస్తే ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారి నాశనము అనేటువంటి సూచన మనకి కనపడుతుంది అని పౌలు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము క్రీస్తు పక్షాన నిలవలసినటువంటి వారు ఉన్నాం. సువార్త ప్రబలమగటానికి మన జీవితాల్లో క్రీస్తు నిమిత్తము కొన్ని శ్రమలు వచ్చినా కూడా అవి ఒక సూచనగా మనము గమనించవలసిన వారికి ఉన్నామని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసిన ఒక మాటని మనము గమనిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచన భాగము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. కాబట్టి క్రీస్తు పక్షాన మనము శ్రమలు అనుభవించాలి, శ్రమలు ఎదుర్కోవాలి సువార్త పరిచర్య కొరకు. కాబట్టి అందుకే పౌలు అయ్యో సువార్త ప్రకటించకపోని ఎడల నాకు శ్రమ అన్నాడు ఆయన. కాబట్టి సువార్త కొరకు శ్రమలు పడవలసినటువంటి వారు ఉన్నాం. సువార్తను మనము ప్రకటించాలి. ఈ క్రీస్తు పక్షాన సువార్త ప్రబలమగటానికి శ్రమ అనేటువంటిది ఒక సూచనగా ఉందనే విషయాన్ని ఈ యొక్క మాటల ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు అర్థం చేసుకుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పక్షాన శ్రమ అనుభవించటానికి, అనగా సువార్త కొరకు, సువార్త ప్రబలమగట కొరకు మనము ముందుకు కొనసాగాలని పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన ఈ మాటల ద్వారా మనం గమనించాం. ఈ మాటలు అర్థం చేసుకున్న విధంగా జీవిందాం. మన రక్షణకి సూచనగా ఉంది శ్రమలు, మనల్ని ఎదిరించే వారికి నాశనానికి సూచనగా ఉంది అనే విషయాన్ని, ఇది దేవుని వల్ల కలిగింది, దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని మనం గమనించి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి ఉదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.